స్వామి శరణవయ్యప్ప మిత్రులారా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మనం ప్రతి ఒక్కరం కూడా భారతీయులుగా గర్వించేటటువంటి మరొక మంచి న్యూస్తో మీ ముందుకు వచ్చిన చాలా బాగుండే న్యూస్. ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశానికి మన భారతదేశం కేంద్రం కాబోతుంది. అర్థమవుతుందా? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అయినా ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశం అంటే అది ఏందా అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. అవునా కాదా? అసలు ఇంత పెద్ద వార్తకు మెయిన్గా చెప్పాలంటే అసలు పైన ఎలాంటి టైటిల్ పెట్టాలో మాకు కొంచెం అర్థం కాల. అంత మంచి న్యూస్ అనమాట ఇది. ఓకేనా? అంటే అంతటి అతి పెద్ద సమావేశం ఇంతకు మన భారతదేశంలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. దీని విశిష్టత అంతా ఇంత కాదు. ఈ సమావేశం ప్రపంచ చరిత్రలోనే చారిత్రాత్మకమైనటువంటి సమావేశం అని చెప్పొచ్చు. ఇక అసలు విషయానికి పోదాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి మీకు తెలిసిందే. ఇక ఈ నెల 25వ తారీఖున డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ముందున్న మొదటి ఛాలెంజ్ ఏందో తెలిసిన? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పేసి ప్రమాణం చేసే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాడు. అది కూడా ఎన్ని రోజులు తెలిసినా 100 రోజుల్లో యుద్ధాన్ని ఆపుతానని చెప్పేసి వాగ్దానం చేశాడు. అంటే ఇది ఎలాంటి ఛాలెంజో చూడండి మీరు. ఇక రష్యా విషయానికి వద్దాం. రష్యాలో కూడా గత సంవత్సరం జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో మరొకసారి పుతిన్ ఘన విజయం సాధించాడు. దాదాపుగా 80% మంది ప్రజలు పుతిన్కే ఓటేయడం విశేషం అనమాట. పుతిన్ కూడా ఉక్రెయిన్తో యుద్ధం మూలంగా తాను అనుకున్నదైతే ఇప్పటికే సాధించాడు. ఏంది? గతంలో ఈ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కట్టకట్టుకొని ఈ ఉక్రెయిన్కి సపోర్ట్ చేశాం కానీ ఏం లెక్క చేయాల పుతిన్ అలాంటోడు. అంటే అనుకునేది అయితే సాధించాడు. దీంతో ఈ యుద్ధానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి పుతిన్ కూడా భావిస్తున్నాడు. కానీ ఈ యుద్ధాన్ని ఆపనీయకుండా అమెరికాలో ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి జో బైడెన్ ఒక సైంధవుడిలాగా అడ్డుపడతాడు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని మరింత పెరిగేటట్టు ఈ చర్యలు చేపడతాడు. ఏమన్నా లూజ్ ఏమో మెంటర్ ఉంటారు, ఖచ్చితంగా సైకోలు ఉంటారు ఇటోళ్ళు. అలాగే రష్యా పైన లాంగ్ రేంజ్ మిసైల్స్ను ఫైర్ చేసేలా ఉక్రెయిన్కు ఆదేశాలు ఇచ్చాడు. ఇక ఉక్రెయిన్ విషయానికి వద్దాం. ఈ యుద్ధం మూలంగా ఉక్రెయిన్ ఇప్పటికే సగం నాశనం అయిపోయింది. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయింది. ఉక్రెయిన్లో వ్యవసాయం అయితే ఘోరంగా దెబ్బతినిపోయింది. నిజానికి మీకు ఒక విషయం చెప్పాలా, ఉక్రెయిన్ దేశం వ్యవసాయ రంగంలో తిరుగులేని శక్తిగా ఉంటామనింది. యూరప్ దేశాలకు గోధుమలను ఇతర ధాన్యాలను ఈ ఉక్రెయిన్ దేశమే ఎగుమతులు చేస్తానిది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. ఇక ఈ యుద్ధం మూలంగా ఉక్రెయిన్లో వందల సంఖ్యలో పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోయినాయి. ఉక్రెయిన్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తల దిక్కున చెట్టుకొకరు పుట్టుకొకరు పోయి మిగిలిపోయినారు. దీంతో ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జెలెన్స్కీ కూడా భావిస్తున్నాడు. కానీ ప్రస్తుత ఈ జో బైడెన్ ప్రభుత్వం మాత్రం ఈ యుద్ధాన్ని ఆపడానికి వీలు లేకుండా అడ్డుపడుతుంది. అర్థమవుతుందా? అందుకే ఈయన గారిని నేను సైంధవుడితో పోల్చిన. మీరు యుద్ధం చేయాల్సిందేనని చెప్పేసి ఉక్రెయిన్ పైన ఈ జో బైడెన్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకుపోతుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు అయితే మారిపోయినాయి. ఒక పక్క అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. మరొక వైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ యుద్ధ విరమణకు సంబంధించి అమెరికా రష్యాల మధ్యన చర్చలు జరగాల్సిన పరిస్థితి అయితే ఉండాలి. అర్థమవుతుందా? అయితే ఏ దేశంలో చర్చలు జరగాలి అనేదే ఇక్కడ ప్రశ్నగా మారిపోయింది. రష్యా మిత్ర దేశాలైనటువంటి చైనా కావచ్చు, ఉత్తర కొరియా కావచ్చు, బెలారస్ కావచ్చు, ఇరాన్ లాంటి దేశాల్లో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చలకైతే ఒప్పుకోదు. ఇక అమెరికా మిత్ర దేశాలలో చర్చలు జరపడానికి రష్యా ఒప్పుకోదు. కాబట్టి మధ్య మార్గంగా భారత్లో చర్చలు జరపాలని చెప్పేసి అటు అమెరికా ఇటు రష్యా దేశాలు భావిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. చూడండి ఎంత గొప్ప విషయం. భారత్ అయితే ఎవరి వైపు కూడా పక్షపాతం చూపించకుండా ఒక పెద్ద మనిషిలాగా మధ్యవర్తిత్వం వహిస్తుంది. అర్థమవుతుందా? పైగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కావడంతో ఈ రెండు అగ్రరాజ్యాలు కూడా భారత్లో చర్చలకు సమ్మతం తెలియజేశాయంట. పైగా ఇంకో విషయం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు అటు డొనాల్డ్ ట్రంప్కు ఇటు పుతిన్కు సన్నిహిత మిత్రుడు. అదేవిధంగా మోడీ గారు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేత. అలాగే మోడీ గారు విచక్షణ కలిగిన నాయకుడు కావడంతో ఇక అమెరికా రష్యా దేశాధినేతల చర్చలు మన దేశంలోనే జరగనున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తలను ఇప్పటికే రష్యన్ మీడియా కూడా అంగీకరిస్తుంది. అంటే ఇది నిజమేనో అన్నట్టు. అదే గనక జరిగితే ఇక మన దేశం పేరు మోత మోగిపోనున్నది. మామూలుగా అయితే కాదు.
మూడో ప్రపంచ యుద్ధంగా వెళుతున్నటువంటి ఈ ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధాన్ని ఆపడం అంటే మామూలు మాటలు కాదు. అందుకు వేదిక మన భారతదేశం అయితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది, మామూలుగా ఉండదు. అవునా కాదా? ఇక మన శత్రు దేశాలైనటువంటి చైనా కావచ్చు, పాకిస్తాన్ లేడుపులు అవి మామూలే, షరా మామూలే. వీటితో పాటు ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి మన దేశ వ్యతిరేక శక్తులైనటువంటి ఈ సూడో సెక్యులర్ పార్టీలు, ఈ సూడో సెక్యులర్ సన్నాసులు కూడా ఇంకా నెత్తినోరు బాదుకుంటారు. ఎందుకంటే కడుపు మంట. దేశం ఎదుగుతుంది అంటే ఒప్పదు, దేశానికి మంచి పేరు వస్తుంది అంటే ఒప్పదు. వీళ్ళ బతుకులే అంతా, వీళ్ళు ఎదగలేరు, పక్కన వాళ్ళు ఎదుగుతా ఉంటే వీళ్ళు సొచ్చా బతకలేరు. దేవుడు ఆ మారి రాసి ఉంటాడు వీళ్ళకి, అంతే. రాత ఆ మారి రాసి ఉంటాడు. ఏమంటారా? ఎట్లా న్యూసా? సూపర్గా ఉన్నది కదా మిత్రులారా. మీకు ఈ న్యూస్ కనుక నచ్చితే ఈ న్యూస్ నలుగురికి తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఏ ఒక్కరు కూడా మర్చిపోదు. ఎవరైనా సరే మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మీకు పుణ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ప్లీజ్. జై శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప.